గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి పోటెత్తింది. భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి అయినటువంటి 43 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం 4 గంటల సమయానికే వరద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. గోదావరి నీటి మట్టం మరొక 4-5 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ములుగు జిల్లాలో గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయిలోనే కనిపిస్తోంది. రెండవ ప్రమాద హెచ్చరిక అక్కడ కొనసాగుతోంది. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగుతోంది. భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800-625-7109 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హేమంత్ వాసుదేవరావు చెప్పారు. గోదావరి రివర్ 15.83 మీటర్ దాటేసింది. సో మనం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది, 1800-425-7109. ఈ నంబర్లో మీ అందరికీ ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ 24/7 ఈ నంబర్ మనం నడిపిస్తున్నాము. ఇక్కడ మీరు కంప్లైంట్ రేస్ చేయవచ్చు. మనం ఇమీడియట్లీ దానికి సార్ట్అవుట్ కూడా చేద్దాము. దాని తర్వాత ఇంకొక అందరికీ రిక్వెస్ట్ అంటే స్విమ్మింగ్ కోసం లేకుంటే ఫిషింగ్ కోసం అవసరం లేకుంటే మీరు ఇప్పుడు కొంచెం 1 or 2 days రెయిన్ఫాల్ తగ్గిన వరకు తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.